2026 ఫిబ్రవరి 28 ప్రపంచం మొత్తం ఒక్కసారిగా గందరగోళానికి గురయింది. మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా సిమ్మరవుతున్న ఉద్రిక్తత ఒక్కసారిగా పేలింది. ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది రెండు శక్తివంతమైన దేశాల మధ్య సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన యుద్ధం. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్. ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టం అది కేవలం భవనాల నష్టం కాదు, అది మానవత్వానికి గాయపడిన గాయం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వైరం కొత్తది కాదు. 1979లో ఇరాన్లో జరిగిన విప్లవం తర్వాత ఈ రెండు దేశాలు శత్రువులయ్యాయి. ఇరాన్ ఓపెన్లీ ఇజ్రాయెల్ను వ్యతిరేకించింది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ముప్పుగా చూసింది. ఈ టెన్షన్ 2024 తర్వాత పెరిగింది మరియు 2026లో పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ మీద భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 100కు పైగా టార్గెట్లు, న్యూక్లియర్ సైట్లు, మిలిటరీ బేసులు, పరిశోధనా కేంద్రాలు. ఈ దాడుల్లో 1000 మందికి పైగా మరణించారు, వేల మంది గాయపట్టారు. హాస్పిటల్స్, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఇది కేవలం మిలిటరీ దాడి కాదు, సివిలియన్ ప్రాంతాలపై కూడా ప్రభావం పడింది. ఈ యుద్ధం వల్ల ఇరాన్లో వేలాది భవనాలు ధ్వంసం, విద్యుత్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి, ఆయిల్ ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వేలాదికి పైగా సివిలియన్ భవనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు కూడా నాశనమయ్యాయి. ఈ విధ్వంసం వల్ల లక్షల మంది నిరాశ్రయులు, నగరాలు ఖాళీ అయ్యాయి. ప్రజలు బంకర్లలో జీవితం. ఇరాన్ కూడా నిశ్శబ్దంగా ఉండలేదు. ఇది భారీ మిసైల్ దాడులు ప్రారంభించింది. ఇవి సాధారణ మిసైళ్లు కాదు, క్లస్టర్ బాంబులు, బ్యాలిస్టిక్ మిసైళ్లు. ఈ మిసైళ్లు ఒకేసారి పలు చిన్న బాంబులుగా విరిగిపడతాయి. ఇది ఇంటర్సెప్షన్ చాలా కష్టం చేస్తుంది, ఎక్కువ ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ నగరాలు టార్గెట్ అయ్యాయి. టెల్ అవీవ్ వంటి పెద్ద నగరాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఒక అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న దేశం. కానీ ఈ యుద్ధం చూపించింది, ఏ డిఫెన్స్ కూడా 100% కాదు. వేల సంఖ్యలో మిసైల్ ఎలర్ట్స్, ప్రజలు బంకర్లలోకి పరుగులు. నష్టం వివరాలు: 9,000+ డ్యామేజ్ క్లెయిమ్స్. భవనాలు, వాహనాలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మొత్తం ఆర్థిక నష్టం సుమారు $3 బిలియన్. ఈ యుద్ధంలో అత్యంత దురదృష్టకరమైన విషయం సివిలియన్ మరణాలు. ఇరాన్లో వందల నుండి వేల మంది మరణించారు. పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్లో పలుమంది మరణించారు, డజన్ల మంది గాయపడ్డారు. ఈ యుద్ధం మనకొక నిజం చెబుతుంది: యుద్ధంలో గెలిచేది ఎవరూ కాదు, నష్టపోయేది మానవత్వమే. ఈ యుద్ధం ప్రభావం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్కే కాదు, ప్రపంచానికి కూడా తాకింది. 40కి పైగా ఎనర్జీ సైట్లు దెబ్బతిన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేత. ప్రపంచ ఆయిల్ సరఫరాలో 20% ప్రభావం. ఆయిల్ ధరలు $120కి పెరిగాయి. ఇది పెట్రోల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, గ్లోబల్ ఎకానమీపై ప్రభావం. యుద్ధం అంటే కేవలం బాంబులు కాదు, అది ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేస్తుంది. ఇజ్రాయెల్లో వ్యాపారాలు మూసివేత, స్కూల్స్, ఆఫీసులు బంద్. ఇరాన్లో ఇండస్ట్రీలు నిలిచిపోయాయి, ఎగుమతులు తగ్గాయి. ఇది రెండు దేశాలకు బిలియన్ల డాలర్ల నష్టం. ఈ యుద్ధం వల్ల ప్రజల మనస్సులో భయం, ఆందోళన, అనిశ్చితి. ప్రతిరోజూ సైరన్ శబ్దం, ప్రతి రాత్రి బాంబుల భయం. ఇది ఒక మానసిక యుద్ధం కూడా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మనకొక పెద్ద పాఠం చెబుతోంది.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా యుద్ధం చివరికి నాశనమే తీసుకువస్తుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంఘటన.